హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనమే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీని చూడొచ్చా లేదా, అలానే మూవీ వర్త్ వాచింగ్ కాదా. దానికంటే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. శర్వానంద్ 35th మూవీ అయిన మనమే ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫీమేల్ లీడ్గా కృతి శెట్టి యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాతో శర్వానంద్కి చార్మింగ్ స్టార్ అండ్ ట్యాగ్ కూడా వచ్చింది. అలానే క్యారెక్టర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. శర్వాజ్ విక్రమ్, కృతి ఎస్ సుభద్ర, రాహుల్ రామకృష్ణ ఎస్ రాములు, శివ కందుకూరి ఎస్ కార్తిక్ అండ్ విక్రమాదిత్య ఎస్ ఖుషి. ఇక స్టోరీ దగ్గరకు వస్తే, విక్రమ్ ఒక ఆకతాయ్ అండ్ కేర్లెస్ కుర్రాడు. తన జీవితంపై అది శ్రద్ధ చూపించాడు. తను యూకేలో మాస్టర్స్ చేస్తూ ఉంటాడు. అనుకోని కారణంగా విక్రమ్ అండ్ సుభద్ర వాళ్ళ ఫ్రెండ్స్ బేబీని కేర్ టేక్ చేయవలసి వస్తుంది. కొన్ని నెలలు వాళ్ళు కొన్ని రోజులు ఆ బిడ్డని ఎలా కేర్ టేక్ చేశారో, ఇద్దరు వేరువేరు అభిప్రాయాలు కలిగిన వారు ఆ బాబు కోసం దగ్గరయ్యారు. అలాగే రెక్లెస్గా ఉండే విక్రమ్ లైఫ్లో వచ్చిన చేంజ్ మన ఈ మూవీ ద్వారా చూడవచ్చు. ఇక హైలైట్స్ దగ్గరకు వస్తే, రాహుల్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. శరవణన్ డైలాగ్స్ అండ్ పంచెస్ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఇక ఖుషి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అక్కడక్కడ మనకి కొంచెం మంచి ఫీల్ ఇచ్చే బాగున్నాయి. ఇంకా మీరు నేను చెప్పకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, కొట్టండి గంట సింబల్ కూడా. ఇంకా ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ వింటేజ్ శర్వానంద్ అప్పుడు ఎప్పుడో వచ్చిన రన్ రాజా రన్, అలాగే ఎక్స్ప్రెస్ రాజా తర్వాత మన శర్వానంద్ కామెడీ టైమింగ్ అండ్ పంచెస్ చూస్తాం ఈ మూవీలో. చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి చూడడానికి. కృతి శెట్టి కూడా ఉప్పిన తర్వాత ఈ సినిమాలో కొంచెం బాగానే యాక్ట్ చేసింది. ఇంకా థర్డ్ ఖుషి, ఆ చిన్నపిల్లోడే తన అడోరబుల్ యాక్టింగ్తో మనం ఇంకోసారి చూసేయచ్చు ఆ మూవీని. ఇంకా కొన్ని చోట్ల బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, సినిమాకి ఇంకొంచెం బూస్టప్ ఇచ్చాయి. ఇంకా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో థియేటర్లో కూర్చుని చక్కగా ఈ సినిమాని చూడొచ్చు. ఇక మైనస్ దగ్గరకు వస్తే, ఈ మూవీలో 16 సాంగ్స్ ఉన్నాయి. అదొకటే ప్రాబ్లం, కొంచెం సాంగ్స్ తక్కువ ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ మనల్ని నవ్విస్తుంది, అలానే ఏడిపిస్తుంది కూడా. ఇంకా ఒకటి చెప్తాను మీకు, మీరు ఈ మూవీ చూసాక ఒక మంచి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చూసారని మీకు ఫీల్ వస్తుంది. ఇంకా మన ఆర్బిటింగ్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3 out of 5 stars. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.